హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాస్ అడ్డా ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 10 తెలుగు టైటాన్స్ అయితే చాలా దారుణంగా లాస్ట్ ప్లేస్. సో గత కొద్ది సీజన్లుగా లాస్ట్ ప్లేస్లోనే వస్తుంది. పవన్ షరావత్ని కొన్నారు 2,60,00,000, అయినా కూడా లాస్ట్ ప్లేస్. దీనికి మెయిన్ కారణం అతడికి మొత్తం డబ్బు పెట్టడం అండ్ మంచి టాలెంట్ ప్లేయర్స్ని కనుక్కోలేకపోవడం. చాలా హడావిడి చేశారు, ట్రయల్స్ అని చెప్పి, సెలెక్షన్స్ అని చెప్పి, కానీ ఎవరు కూడా మ్యాటర్ లేని ప్లేయర్స్ని అయితే కొన్నారు, ఒక పవన్ షరావత్ తప్పించి. పవన్ కూడా ఒక టాప్ 3 రైడర్గా ఈసారి ఉన్నాడు, కానీ ఇతనికి ఎలాంటి సహకారం లేదు. సో వీడియోని లైక్ చేయండి. టైటాన్స్ ఫ్యాన్స్, కబడ్డీ ఫ్యాన్స్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి కంప్లీట్ కబడ్డీ అప్డేట్ కోసం. సో తెలుగు టైటాన్స్ అయితే పవన్ షరావత్ని వచ్చే సీజన్లో ఇంత డబ్బు పెట్టి ఎలాగూ రిటైన్ చేసుకోదు, ఎందుకంటే ఇలాగే పరిస్థితి అవుతుంది కాబట్టి అతను రిలీజ్ చేస్తారు. ఎలాగో ఇంత డబ్బు మళ్ళీ ఏ టీం పెట్టదు. ప్రతి టీం దగ్గర ఒక అస్లాం ఇనామ్దార్, ఒక అషు మాలిక్ అండ్ ఒక అర్జున్ దేశ్వాల్ అండ్ సచిన్ మొదలైన ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు పెద్ద అవసరం పడదు. ఇంత డబ్బు అయితే రాకపోవచ్చు. సో ఈ 2,60,00,000 ఒక ఇద్దరు క్వాలిటీ రైడర్స్ ఎలాగో ఎఫ్బిఎం పవన్ షరావత్కి చేసి తీసుకోవచ్చు. మరి అదేవిధంగా ఎవరన్నా యంగ్ రైడర్, సో యంగ్ రైడర్, అప్కమింగ్ రైడర్, మంచి పేరున్న రైడర్ని తీసుకుంటే ఇద్దరు కాంబినేషన్లో ఫెంటాస్టిక్గా ఉంటుంది. వచ్చే సీజన్ మాత్రం అస్లాం ఇనామ్దార్, అషు మాలిక్ అండ్ సచిన్ అండ్ అదేవిధంగా అర్జున్ దేశ్వాల్ వీళ్ళకు మోతం అయిపోతుంది అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వేలంపాటలో. అండ్ పవన్ షరావత్కి తోడుగా ఇతన్ని ఎఫ్బిఎం చేసి ఇంకొక అప్కమింగ్ యంగ్ రైడర్, అది ఎవరైనా కావచ్చు, ఆ టైంకు దొరికిన యంగ్ రైడర్ని తీసుకుంటే చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. అది ఎలా అంటే ఈ సీజన్లో అద్భుతంగా రాణించి వచ్చే సీజన్కు రెడీగా ఉన్న ప్లేయర్. అలా కాకుండా మరి ఒక సీనియర్ని మళ్ళీ కొత్త టోర్నమెంట్స్ నుంచి సెలెక్షన్ ఇలా చేస్తే మాత్రం మళ్ళీ మామూలుకి వస్తుంది. సో సెలెక్షన్ ప్రాసెస్ అయితే సరిగా లేదు తెలుగు టైటాన్స్కి అని నేను అనుకుంటున్నాను. కోచ్ కూడా మారే అవకాశాలు ఉంటే ఉండొచ్చు అని కూడా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత మంచి ప్లేయర్స్ వచ్చినా కూడా ఒక పర్ఫెక్ట్ కోచ్ సెట్ కావట్లేదేమో అనిపిస్తుంది నాకైతే ఇప్పటి వరకు.